విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ ఎన్ని ప్రచారాలు చేసినా రిజర్వేషన్లు కాపాడి తీర్తాం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. న్యాయ విభాగ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు బాధ్యత కూటమి ప్రభుత్వానిదే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే క్వాడ్ కూటమి ఎవరికి వ్యతిరేకం కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నియమాల ఆధారిత అంతర్జాతీయ పాలనకు, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడానికి మాత్రం ఇది కట్టుబడి ఉంటుందని చెప్పారు. అమెరికాలోని విల్లింగ్స్టన్లోని క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగిస్తూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన పరిస్థితుల్లో భాగస్వామ్య, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్తో కలిసి పనిచేయటం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమన్నారు. అన్ని అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఆరోగ్య భద్రత, అధునాతన సాంకేతికాలు, వాతావరణ మార్పులు, సామర్థ్య పెంపు వంటి రంగాల్లో సమ్మిళిత చొరవలకు మేం అనేక సానుకూల చర్యలు చేపట్టామన్నారు. पिछले साल जब मैं वाशिंगटन आया था तो मैंने टैग हैंडशेक एक कार्यक्रम में शामिल हुआ था और उस समय भी आप से कुछ साथियों से मिलने का मौका मिला था। भारत में भी आप से कई भी साथियों से समय समय पर मुझे मिलने का अवसर मिला है। आज एक साल बाद मैं दुनिया के बड़े बड़े जो इनोवेटर्स हैं उनके बीच अपने आप को गर्व महसूस कर रहा हूँ कि मैं आप सबके बीच आज बैठा हूँ। मैं जो ऊर्जा देख रहा हूँ, जो उत्साह देख रहा हूँ और भारत के प्रति जो एक भरोसा देख रहा हूँ, ये वाकई हमें बहुत ही सुखद लगता है, क्योंकि जब आप जैसे एक्सपर्ट लोग कोई बात बताते हैं बदलती हुई दुनिया के विषय में और भारत की संभावनाओं के विषय में, तब भारत में भी एक नीति निर्धारण में हमारा विश्वास बढ़ जाता है। कुछ चीज़ों का सुझाव भी आपने दिया है, मेरी टीम ने सारी चीज़ों को। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భాజపాపై మండిపడ్డారు. భాజపా బహుజన వ్యతిరేకి అయిన ఆయన ఆరోపించారు. కేంద్రం తమకు వ్యతిరేకం ఎన్ని ప్రచారాలు చేసినప్పటికీ కూడా రిజర్వేషన్లు కాపాడుకుంటామన్నారు. కులగణన పేరు చెప్పడానికి ప్రధాని భయపడుతున్నారని, బహుజనుల వారి హక్కులను పొందడం బహుశా ఇష్టం లేదేమోనని ఆరోపించారు. బహుజన వ్యతిరేకి భాజపా ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు వ్యాప్తి చేసినా రిజర్వేషన్లకు నష్టం జరగనివ్వమన్నారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించి సమగ్ర కులగణన జరిపి ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం జరిగే వరకు ఆగబోము అన్నారు. కులగణన అనేది దేశంలోని రాజకీయ సమస్య మాత్రమే కాదని, వెనుకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే తన జీవిత లక్ష్యం అన్నారు. हर दिल अजीज ये देश के लोकप्रिय नेता राहुल जी आप सबके बीच पधार चुके हैं। मैं बताऊंगा, मैं बोलूंगा राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। मैं शाहनवाज जी को आमंत्रित करता हूं, वो आके अपनी बात जल्दी से शुरू करें। मेरी गुजारिश है कि हमारे नेता श्री राहुल गांधी जी की दस्तारबंदी की जाए। वहीद हुसैन शाह साहब ब्लॉक प्रेसिडेंट और रशीद कसाना साहब और आरम मनाज साहब
तीनों जो है वो राहुल गांधी जी की दस्तार बंद। కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపుతున్నట్లుగా స్పష్టం చేశారు. మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. అమరావతి అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపైన సీఎం సమీక్ష నిర్వహించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా 100 ఎకరాల్లో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. తిరుమల 7 కొండల వాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నారు. ఉత్తర భారతదేశానికి పోతే బాలాజీ అని, తమిళనాడు పోతే పెరుమాళ్ళని అనేక రకాలుగా పిలుచుకుంటూ భక్తులందరికీ ఒక నమ్మకం, ఇష్టమైన దేవుడు, కలియుగ దేవుడు. అదే సమయంలో తిరుమలకు వచ్చి పవిత్ర దర్శనం చేసుకోవాలి, కలియుగ దేవుని యొక్క బ్లెస్సింగ్లు తీసుకుంటే ఏదైనా సమస్యలుంటే పరిష్కారం అవుతాయనేది ఒక నమ్మకం, ఒక అనుబంధం. అందుకే అలాంటి పవిత్రమైన స్థలాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన పాలకులు కొంతమంది సమర్థవంతంగా పనిచేయలేకపోయినా నష్టం జరిగే విధంగా ఎవరూ ప్రవర్తించలేదు. పవిత్రత దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించలేదు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కాంప్లెక్స్, వైకుంఠ కాంప్లెక్స్, తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వెంకటేశ్వరుడిపై విశ్వాసంతో భక్తులు ఆస్తులు ఇచ్చారని, వాటిని నిరర్ధక ఆస్తులంటూ గత టీటీడీ పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులకు భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలు, ఖర్చులు లెక్కలను, స్వామివారి ఆభరణాలను పరిశీలించాలన్నారు. టీటీడీకి ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయని, స్వామివారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వంలోని వహించిన వారు కాపాడారు. ఏపీలో దుర్మార్గమైన 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం నెల్లూరులోని మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదని, చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దన్నారు. సిఐడితో కాకుండా సిబిఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యవహరించాలని, తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత కొద్ది రోజులుగా భారత్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు కమ్ముకోవడం అనేటువంటిది ఇది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి. చాలామంది తీవ్రమైనటువంటి ఆవేదన కలత చెందేటువంటి మనం చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ 100 రోజుల అది చెప్పుకోలేక 100 రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ 100 రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం కాము అని చెప్పానని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సమాజానికి సంబంధించి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి మీరు రంగంలోకి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి, ఎక్కడా దెబ్బతినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి ఒక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు, మహిళలు వచ్చి వారి సమస్యలకు వినతి రూపంలో అందించారు. ముఖ్యంగా పింఛన్ల సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వీటిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెందుర్తి, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో దసరా, సంక్రాంతి, వరలక్ష్మి వ్రత చీటీలు స్కీమ్లలో అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి వాళ్లైన సుమారుగా 540 మంది నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సివిల్ కాంట్రాక్ట్ ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి 14 కోట్లు వసూలు చేసిందని, తమకు తగు న్యాయం చేయాలని ఆయా బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరు 2018 నుంచి చీటీలు వేస్తున్నారని, తామంతా ఆగస్టు 5న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు వెళ్లారన్నారు. అయితే ఈ నెల 13న వీరంతా బెయిల్పై వచ్చారని, తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎస్టీ ఎస్సీ చెందిన వారిని బాధితుల మీద ఉసిగొలుపుతున్నారని తెలిపారు. అయితే ఈ కేసులో ఇంకా 3 పరారీలో ఉన్నారని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. 40 మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమన్నా డిసెంబర్ నుంచి మొత్తం ఆపేసింది. నేను సైట్లు అమ్మేసి ఇస్తాను, మీకు కొద్ది రోజులు నాకు 2 నెలలు టైం ఇవ్వండి అంటే, మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలల టైంని 8 నెలలు చేసింది. 8 నెలల్లోని ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది. ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది. గత 19 మందికి ఐపీ నోటీసులు పంపించింది.
తర్వాత ఏమని వాళ్ళ పేరునున్న ఆస్తులు మా అమౌంట్తో కొన్న ఆస్తులన్నీ ఏమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది. ఇదే సంవత్సరం 2024లోనే జనవరి 12ని ఒక రిజిస్ట్రేషన్ చేసింది, ఫిబ్రవరి 28 ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది. చేసిన వెంటనే మాకు ఐపీ నోటీసులు స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు సమాజ అభివృద్ధికి పాటుపడాలని, అప్పుడే ఆయా సంస్థలకు తగిన గుర్తింపు లభిస్తుందని గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి అన్నారు. కొత్త గాజువాకలోని శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జెడ్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘాలు అనేవి ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. పదవుల కన్నా సేవే ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించిన నాడే సంస్థలు, సేవా సంఘాలు మరింతగా బలపడతాయని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం చేత శేషాద్రి ప్రమాణం చేయించారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా శిలపరశెట్టి నారాయణమూర్తి, అధ్యక్షులుగా బిశెట్టి సింహాచలం నాయుడు, ప్రధాన కార్యదర్శిగా చదరం నూకరాజు, కోశాధికారిగా అడారి రాము, బొడ్డేడ సత్యనారాయణమూర్తి తదితరులను ఎన్నుకున్నారు. మరి అందరి చేత మాట్లాడుతూనే నూతనంగా ఎన్నుకోబడిన సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘంలో సేవ చేయుదునని గౌరీ మాత సాక్షిగా ముందుగానే నేను అందరినీ పిలుస్తాను. అందరూ రండి, వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలంతా కలిసి చేద్దాము. అంతవరకు నేను ఎట్లయినా సరే ముందుకు వచ్చే పని నాకు ఉంది. అలాగే అమ్మవారికి మేము చేయగల సేవలు అందిస్తామని, అలాగే నాకు పాత కమిటీ వాళ్ళు అంతమంది పెద్దలందరూ వాళ్ళ సలహాలు చూసుకుని కూడా ముందుకు నడుస్తామని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇదితో సెలవు తీసుకుంటామండి. భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం కల్పించడానికి మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం. అందరికీ కూడా అయితే మా వంతుగా మీ అందరికీ ఈ కార్యక్రమం చేయడానికి మా వంతుగా మీకు ఇక్కడ చేసే కార్యక్రమం ప్రతిదీ తెలియపరచడం మా బాధ్యత. మరి దాన్ని మీరు చిరసావహించి అంటే స్వయంగా వచ్చి చెప్పడానికి ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా ఫోన్లు వచ్చాయి. మీరు పూజ చెప్పినట్టుగా భావించి ప్రతి కార్యక్రమానికి కూడా పూజలు అవ్వండి. మన గౌరీ పరమేశ్వర మొదటి రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రేపు దీపావళికి అమ్మవారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం పరిధిలో గల డుమ్రిగూడ మండలంలోని దేముడు వలస కొరంజుగూడ గ్రామంలోని ఆదివారం సాయంత్రం సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ రెండు గ్రామాల మధ్య సుడిగాలి బీభత్సంతో పంట పొలాలనేవి నేల కొరిగాయి. సుడిగాలిని చూసి స్థానిక గిరిజనులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మధ్య కాలంలోని ఇలాంటి సుడిగాలి ఎప్పుడూ కూడా చూడలేదని స్థానికులు కూడా అంటున్నారు. విశాఖ నగరంలోని ఇంద్రాణి జగ్గారావు మెమోరియల్ 34వ రాష్ట్ర స్థాయి త్రోబాల్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్నాయి. విశాఖ త్రోబాల్ అసోసియేషన్, ఏవిఎన్ కళాశాల విశాఖపట్నం, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం సింహాద్రి నాయుడు మాట్లాడుతూ, మా కళాశాల నిర్వాహకులు ఇంద్రాణి జగ్గారావు పేరిట నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో విశాఖ పేరు ముందు వరుసలో ఉంచే విధంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో ఏవిఎన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు బాలికలు, బాలురకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి విజేతలుగా నిలవాలన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సులోచన మేడం గారు, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ కమింగ్ టు యూ, దిస్ ఈస్ వెరీ are unable to do it, and as soon as we have asked some of our secretaries, they are not that willing, so we have taken from our Gopi sir. So once again we are so happy on behalf of our Jaggarao Memorial Tournament. So sir, we are so happy. The children already, the dates have come,
So it's a very late for us actually because we must have 10 days of coaching camp or something like that. And heartily thank you, sir, for and for giving accommodation especially for the girls. విజయనగరం కడప బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ ఎన్ని ప్రచారాలు చేసినా రిజర్వేషన్లు కాపాడి తీరుతాం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, న్యాయ విభాగ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు బాధ్యత కూటమి ప్రభుత్వానిదే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి